తమిళనాడులో టీవీకే పార్టీ ఆధ్వర్యంలో సరికొత్త సర్కార్ ఏర్పడబోతోంది. ఆ పార్టీ అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీలైతే ఈ రోజే ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా విజయ్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే దీనిపై అధికార సమాచారం ఇంకా రావాల్సింది. అంతకుముందు గవర్నర్ను కలిసిన విజయ్ 112 మంది ఎమ్మెల్యేలతో జాబితాను సమర్పించగా అసెంబ్లీ వేదికగా బల నిరూపణ చేసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. దీంతో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా విజయ్కు ఇప్పటికే కాంగ్రెస్ మద్దతిచ్చింది. వీసీకే పార్టీ కూడా తాజాగా తన వంతుగా మద్దతును ప్రకటించింది. అటు వామపక్షాల ఎమ్మెల్యేలు కూడా సమావేశమై ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటన చేశాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, వీసీకే, వామపక్షాలు ఇతర ఎమ్మెల్యేలతో కలిసి టీవీకే సర్కార్ ఏర్పడబోతోందని తెలుస్తోంది. మరోవైపు అన్నాడీఎంకేలోని కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ నుంచి విడిపోయి టీవీకేకు మద్దతిచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ఎడిటర్ రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. రైట్ జమీమా, మొత్తానికి తమిళనాడుకి సంబంధించినటువంటి ప్రభుత్వ ఏర్పాటు అంశం ఏదైతే ఉందో ఇది అనేక బలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటే నిన్న గవర్నర్ ఆయనకి షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో మెజారిటీ లేదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన నిన్న నో చెప్పినటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలోనే ఇవాళ మళ్ళీ గవర్నర్ ని విజయ్ కలిశారు. విజయ్ కలిసి తన దగ్గర ఉన్నటువంటి తనకు మద్దతు ఇచ్చేటువంటి ఎమ్మెల్యేల జాబితాను కూడా అందించినటువంటి పరిస్థితి. సో మొత్తం 108 మంది విజయ్ కి మద్దతు ఉన్నటువంటి టీవీకి ఎమ్మెల్యేలు ఉన్నారు. వారితో పాటు ఒక 5 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మద్దతిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీంతో 113కి సంఖ్య పెరిగింది. అయితే ఇక్కడ విజయ్ 2 చోట్ల గెలిచారు కాబట్టి అక్కడ చూస్తే టీవీకేకి ఉన్నటువంటి విలువ 107 కింద ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే అవసరమైనటువంటి మెజారిటీ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. మరి ఇవాళ గవర్నర్ ని విజయ్ కలిసినటువంటి సందర్భంలో ఈ సందర్భంగా గవర్నర్ కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. సో మీరు మెజారిటీని నిరూపించుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు ఏ విధంగా చేసుకుంటున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు మీకు మద్దతు ఇస్తున్నారు అనే దానికి సంబంధించి 112 మందితోటి మద్దతు సరిపోదు కాబట్టి మిగతా ఎమ్మెల్యేల అప్డేటెడ్ లిస్ట్ ని దానికి అందించాలని చెప్పేసి కూడా ఆయన కోరినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆ వీసీకే పార్టీ కూడా డిఎంకే నుంచి బయటకు వచ్చి టీవీకే విజయ్ కి సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకొని తెలుస్తుంది. సో వీసీకే పార్టీకి 2 సభ్యుల బలం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో 2 బలంతో ఇంకొక దాదాపుగా కూడా మరో కొంతమంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో వామపక్షాలు రేపు సమావేశం అవుతామని చెప్పేశారు. సో వామపక్షాలు రేపు సమావేశమై వాళ్ళ నిర్ణయం కూడా తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా చూస్తే టెక్నికల్ గా ప్రస్తుతానికి బలం లేకపోయినప్పటికీ కూడా ఫ్లోర్ టెస్ట్ నాటికల్లా కూడా ఖచ్చితంగా విజయ్ ఆ మద్దతుని కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అప్డేటెడ్ లిస్ట్ ని వాళ్ళ సాయంత్రం లోపల ఇచ్చేందుకు కూడా చర్యలు కూడా చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ అన్నాడీఎంకే తమ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను రిసార్ట్లకు తరలించారు, రహస్య ప్రాంతాలకి తరలించినటువంటి పరిస్థితి. ఎందుకంటే అన్నాడీఎంకే నుంచి ఒక 5 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు విజయ్ కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అనేటువంటి వాదన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేని కాపాడుకునే దిశగా ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. అలాగే డిఎంకే అన్నాడీఎంకే కలుస్తాయి అనేటటువంటి వాదన కూడా చెక్కుపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే 2 పార్టీలు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, మేము ఇద్దరం ఎట్టి పరిస్థితుల్లో కలిసేది లేదు అని చెప్పేసి చెప్పినటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్ గా చూస్తే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి అవసరమైనటువంటి ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయనేది ఇక్కడ మనకు తెలుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైనటువంటి దానికి గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో సో ఆ దిశగా ఏర్పాట్లు అయితే చేసుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే మద్దతు దాదాపుగా కూడా లభించింది. అంటే 118 మంది సభ్యుల్లో 117 మంది రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ ఒక్క సభ్యుడి కోసం ప్రస్తుతానికి తీవ్రంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్ గా అయితే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నారు. గత కొద్దిసేపటి క్రితం సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ విజయ్ ని ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించకుండా గవర్నర్ వ్యవహరిస్తున్నటువంటి తీరును ఆయన తప్పు పెట్టారు. సో ఇక్కడ కావాల్సింది లోక్ భవన్ లో కాదు, విజయ్ తన బల నిరూపణ చేసుకోవాల్సింది అది అసెంబ్లీలో కాబట్టి సో ఆ అధికారం గవర్నర్ కి లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా చూస్తే ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే విజయ్ కి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వ ఏర్పాటుకి అంటే టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైనటువంటి చర్యలు అయితే దాదాపుగా కూడా ప్రారంభించేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్.